ఓదెల మండలం లంబాడితాండ గ్రామంలో గిరిజన లంబాడి కుటుంబాలు తరతరాలుగా జరుపుకున్న సీట్ల పండుగ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకులు దాసరి ఉష పాల్గొని లంబాడి మహిళలతో కలిసి సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా దాసరి ఉష మాట్లాడుతూ సీట్ల పండుగ సందర్భంగా మహిళలందరూ ఒకే చోటు చేరి అమ్మవారిని దర్శించుకుని అందరూ ఆయురాగ్యాలతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో లంబాడితాండ సర్పంచ్ వస్త్రం నాయక్, నాంసంపల్లి సర్పంచ్ పోతగంటి రాజు, లంబాడి గ్రామ అధ్యక్షుడు దేవీలాల్, హరిపురం యూత్ మల్లేష్ యాదవ్, షెవి నాయక్, మంక, బోదెల మండల యూత్ ఉపాధ్యక్షుడు మద్దూరి కుమారస్వామి, బండ నిఖిల్ కుమార్ యాదవ్, బిక్కు నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నేడు మన ఓదెల మండలంలో ఉన్నటువంటి లంబాడి తాండ గ్రామ పంచాయతీలో ఎంతో చక్కగా మన సీట్ల పండుగని ఎంతో ఘనంగా వైభవంగా చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా వారి ఇంటి నుంచి బుట్టల్ని పట్టుకుంటూ ఎంతో ఆనందాలతోటి నాట్యాలు వేసుకుంటూ తీసుకొని వచ్చారు. మరి ఈ సీట్ల పండుగ అనేది మనందరికీ కూడా తెలియాలి. మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రతి ఒక్క వర్గానికి ఒక సంస్కృతి ఉంటుంది, ఒక సాంప్రదాయం ఉంటుంది, అవన్నీ కాపాడుకుంటూ మనం వెళ్తాం. మరి ఇక్కడ ఉండేటటువంటి సీట్ల పండుగ ఎందుకు జరుపుకుంటారు అని అంటే ఇక్కడ రోగాలు రావద్దు అని చెప్పేసి ముఖ్యంగా ఈ సీట్ల భవానీ మాతాని కొలుసుకుంటారు. అట్లనే మన పంట పొలాలు మంచిగా పండాలి అని చెప్పి పశువులకి మంచిగా మేత అందాలి అని చెప్పేసి జరుపుకుంటారు. మరి సీట్ల అమ్మవారు అని అంటేనే జబ్బులు దూరంగా చేస్తారు. ఆ జబ్బులు దూరంగా అంటే రెండు ముఖ్యంగా మనందరం గ్రహించాలి. ఇక్కడ ఒకటి చిన్నపిల్లలందరికీ కూడా టీకాలు వేయించడం, వ్యాక్సినేషన్లు ఇప్పించడం. రెండోది జబ్బులు అని అంటే ఇప్పుడు వర్షాలు, మొదటి వర్షాలు కాబట్టి అందరికీ కూడా జ్వరాలు వస్తాయి. మరి ఆ జ్వరాలు రాకుండా మనం చుట్టుపక్కల ఉండేటటువంటి వాతావరణాన్ని సుభిక్షంగా పెట్టుకుంటూ దోమల నుంచి నివారణ పెట్టుకోవాలి అని చెప్పేసి సీట్ల భవానీ మాత గారు ఈ రోజు ఈ ఫెస్టివల్ అనేది పండుగ అనేది జరుపుకుంటాం. మరి ఇక్కడికి ఆహ్వానించినటువంటి లంబాడి తాండ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి నాంసంపల్లి నుంచి కూడా నాంసంపల్లి ఓదెల మండలం హరిపురం నుంచి కూడా ఇక్కడికి బీఆర్ఎస్ నాయకులు కూడా తరలి వచ్చారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ జై తెలంగాణ.